హైదరాబాద్లో చెప్పుకోదగ్గవి అన్నప్పుడు మనకు చార్మినార్ ఒకటి, బుద్ధుడి విగ్రహం బాగా స్పష్టంగా చెప్పుకుంటారు. అయితే చాలామందికి దాని చరిత్ర గురించి, దాని కథా కమామిషి ఏంటి అనేది తెలియదు. అది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే దాని చరిత్ర 1981లో ప్రారంభమైంది. ఇది ఒక బౌద్ధ క్షేత్రం కదా. ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఈ తరానికి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అని అంటే ఇక్కడ ఒక అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని స్థాపిస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఎన్టీ రామారావు గారి మధ్యలో మెదిలింది. 3 ప్రాంతాలు కలిసినటువంటి తెలుగు దేశం అంటే అటు రాయలసీమ, ఇటు తెలంగాణ, అటు ఉత్తరాంధ్ర, ఇటు తీరాంధ్ర అన్నిటినీ కలగలుపుగా మొత్తం కలిపి ఒక జియోగ్రఫికల్ లొకేల్కి ఆయన తెలుగుదేశం అని పేరు పెట్టి పార్టీని ఆవిష్కరించారు. అత్యంత ఎత్తైన బుద్ధ మూర్తిని నేను హుస్సేన్ సాగర్ జలాశయంలో నిలబెట్టాలనుకుంటున్నాను. శంకుస్థాపన దలైలామా గారు చేశారు, ప్రారంభం కూడా దలైలామా గారు చేశారు. సరే, ఇంకొక సంఘటన, ముఖ్యంగా బోధ్గయ నుంచి తెచ్చిన ఆ బోధి వృక్షం నాటును అశోకుని కూతురు సంఘమిత్ర శ్రీలంకలో నాటిన తర్వాత అది హైదరాబాద్కు కూడా తెచ్చారన్నది ఒక విశేషం చెప్తోంది. దీనికి కొద్దిగా ఒక నేపథ్యం చెప్పుకోవాలన్న నేపథ్యం అంటే బుద్ధ భగవాన్ అంటే సిద్ధార్థుడు కపిల వస్తు నుంచి మహా అభినిష్క్రమణ చేసిన తర్వాత బుద్ధునికి 32 మహాపురుష లక్షణాలు ఉంటాయి. ద్వాత్రించత్ మహాపురుష లక్షణాన్ని అని బౌద్ధం పట్ల ఆకర్షితుడై కన్విన్స్డ్ బుద్ధిస్ట్ అంటారు. అంటే ఆ మతంలో ఉన్నటువంటి విషయాలు, మతం అనండి, దర్శనం అనండి, అది మానవుడికి. సార్, మన హైదరాబాద్కు బౌద్ధ మతానికి ఏమైనా సంబంధం ఉంది అంటుంటారు కొద్దిమంది. ఎలాంటి సంబంధం ఉంది సార్? చాలా గొప్ప సంబంధం ఉంది సార్. అది ఎప్పటిదంటే బుద్ధ భగవాను యొక్క విగ్రహం తయారైనప్పుడు నెత్తి మీద ఆయన ఏం చేశారు, ఒక శిఖతో పాటు కొద్దిపాటి కిరీటం లాగా తయారు చేశారు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఈవెన్ శివనాగిరెడ్డి గారు ఉన్నారు. సార్, ఒకటి హైదరాబాద్లో చెప్పుకోదగ్గవి అన్నప్పుడు మనకు చార్మినార్ ఒకటి, బుద్ధుడి విగ్రహం బాగా స్పష్టంగా చెప్పుకుంటారు. అయితే చాలామందికి దాని చరిత్ర గురించి, దాని కథా కమామిషి ఏంటి అనేది తెలియదు. మీరు హిస్టారియన్గా చాలా కాలంగా మీరు వీటి మీద పరిశోధన చేస్తున్నారు. అసలు హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడి కథా కమామిషి ఏంటి సార్? అది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే దాని చరిత్ర 1981లో ప్రారంభమైంది. ఏమిటి 81? కానీ ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించినేమో 1990లో కదా. అంటే మీకు అంతకుముందు 9 ఏళ్ళు పట్టిందా అని అనిపిస్తుంది చాలా మందికి. అది నిజమే. ఎందుకంటే మనకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1980 వరకు మనకు, అంటే అప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు, ఆ తర్వాత టంగుటూరి అంజయ్ గారు, ఆ అంజయ్ గారి తర్వాత భవన వెంకట్రామ్ గారు అనూహ్యంగా చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఎవరికి తెలియదు, ఊహించాలి అసలు. ఆయన క్లాస్మేట్ ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారికి ఆయన క్లాస్మేట్ కాబట్టి ఏమన్నాయంటే, ఏసీ కాలేజీలో కలిసి చదువుకున్నారు వాళ్ళు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నాను కదా, మీరు కూడా ఒకసారి వస్తారా అని ఆయన ఆహ్వానించారు. ఆ ఆహ్వానించడంలో 2 కార్యక్రమాలు వచ్చినాయి. 2 కార్యక్రమాలు అందులో నుంచి ఉద్భవించినాయి. అది ఏమిటి అంటే, ఆయన ఏమంటున్నాడంటే, అట్లా నాగార్జున సాగర్ నుంచి వస్తూ వాళ్ళిద్దరూ కలిశారని. అయితే ఆ నాగార్జున సాగర్ ప్రాంతాన్ని చూసి, అయ్యో ఇదొక బౌద్ధ క్షేత్రం కదా, ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఈ తరానికి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అని అంటే ఇక్కడ ఒక అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని స్థాపిస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఎన్టీ రామారావు గారి మధ్యలో మెదిలి తాను భవన వెంకట్రామ్తో పంచుకున్నారని కూడా వినికిడి. అయితే ఆ తర్వాత ఏమైంది, ఆయన ముఖ్యమంత్రిగా భవన వెంకట్రామ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ఎన్టీ రామారావు గారి మధ్యలో మరో ఆలోచన కూడా మెదిలింది. అదేమిటి అంటే, తాను కూడా రాజకీయాల్లోకి రావాలని. అప్పటి వరకు అనేక రకాలుగా ఆంధ్రుల, అంటే దిన్నె ఆంధ్రుల, అంటే అప్పుడు ఉమ్మడి కాబట్టి అట్లా నేవాడు ఆయన,
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో పరంగా పెడుతున్నారని ఆయన ఉపన్యాసాల్లో ఎక్కువగా వినిపించేటువంటి మాట. ఆ నేపథ్యంలో ఆయన ఏమంటున్నాడు, నేను తెలుగు వారందరినీ ఒక్కటిగా చేసి మన ఆత్మగౌరవాన్ని పునఃప్రతిష్ఠించుకోవడానికి కంకణం కట్టుకున్నాను, దానికోసం ఒక రాజకీయ పార్టీని పెడుతున్నాను అని ఆయన ఆ పార్టీ కూడా 3 ప్రాంతాలు కలిసినటువంటి తెలుగుదేశం, అంటే అటు రాయలసీమ, ఇటు తెలంగాణ, అటు ఉత్తరాంధ్ర, ఇటు తీరాంధ్ర అన్నిటినీ కలగలుపుగా మొత్తం కలిపి ఒక జియోగ్రఫికల్ లొకేల్కి ఆయన తెలుగుదేశం అని పేరు పెట్టి పార్టీని ఆవిష్కరించారు. ఆ పార్టీ ఆవిష్కరణే అటు తర్వాత దాదాపుగా సంవత్సరంన్నరలోపు ప్రభుత్వం ఏర్పాటు కూడా దారితీసింది. అది మరో అనూహ్య పరిణామం. అయిన తర్వాత ఆయన విధి విధానాల్లో తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఈ విషయాల్లో కూడా ఆయన ఇంకా మిగతా సంక్షేమ పథకాలు అనుకోండి, ఏమన్నా ఈ 2 రూపాయల బియ్యం పథకం అనుకోండి, ఇవన్నీ ఆయన చేశారు. అయితే అలా నడుస్తున్న క్రమంలో తన మదిలో మెదిలినటువంటి అంతకుముందు బుద్ధుడిని పెట్టాలి అని నేను అనుకున్నాను కదా అన్నది ఇంకా తొలుస్తూనే ఉంది. అనుకోకుండా ఆయన అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్లో అలా ఉంటూ సరదాగా అట్ట పోయినప్పుడు ఆయనకి ఒక అత్యున్నతమైనటువంటి లిబర్టీ స్టాట్యూ కనిపించింది. ఆ లిబర్టీ స్టాట్యూ దాకా వెళ్ళారు. తనతో పాటు వచ్చినటువంటి మిత్రులతో ఇలాంటి అద్భుతాన్ని మనం నిర్మించలేమా అని అంటే ఎందుకు చేయలేమండి అన్నారు. దానికి అనువైన ప్రదేశం హైదరాబాదులో హుస్సేన్ సాగర్లో జిబ్రాల్టర్ అనే ఒక రాక్, ఆ రాక్ మీద మళ్ళీ అత్యున్నతంగా ఎప్పటికీ దాన్ని ధమ్మ జ్యోతిని వెలుగుగా విరజిమ్ముతున్నటువంటి బుద్ధమూర్తిని ప్రతిష్ఠించాలి అని నా కోరిక. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలి అన్న తాపత్రయం 2 కూడా అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న లిబర్టీ విగ్రహాన్ని చూసినప్పుడే ఆయన కలిగింది. వెంటనే వచ్చి ఊరుకోలేదు, ఇక పురమాయించారు. అప్పటికి మరి ఒక శిల్పం, అది చేయాల్సింది ఏమిటి, శిల్పం. ఆ శిల్పం చేయాలి అంటే అది మామూలుది కాదు, చాలా పెద్దది. అది ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. దానికోసంగా ముందు అప్పటికే బాగా పరిచితమైనటువంటి మన దేవాదాయ శాఖలో స్థపతి ఎస్ఎం గణపతి స్థపతి గారని ఉండేవారు, మా గురువు గారు. నేను ఆయన దగ్గర పనిచేశాను. ఆయన్ని పిలిపించుకొని స్థపతి గారు, నాకు ఇలా ఒక అత్యంత ఎత్తైన బుద్ధ మూర్తిని నేను హుస్సేన్ సాగర్ జలాశయంలో నిలబెట్టాలనుకుంటున్నాను, దానికి మీరు ఇక్కడి నుంచి పూనుకోవాలి. ఎంత ఎత్తు అంటే కనీసం శ్రావణ బెలగొల అంటాం కదా మనం, కర్ణాటకలోని చంద్రగిరి అనే పేరు గల శ్రావణ బెలగొలలో ఉన్న 85 అడుగు ఎత్తున్నటువంటి గోమతేశ్వరుడు, బాహుబలి లేక గోమతేశ్వరుడు అంట, ఆ బాహుబలి విగ్రహం లాగా అంత ఉండాలి అని అన్నప్పుడు సరే అని ఈయన ఉపక్రమించి చుట్టుపక్కల మరి అంత పెద్దరా ఏకశిల్లో కావాలి, పీఠం కావాలంటే సపరేట్ చేసుకొని విగ్రహం అంతా కూడా ఆపాదమస్తకం మీకు ఏకశిల్లో ఉండాలి అంటే ఈయనేమో చాలా ఎత్తుగా ఉండాలంటున్నారు. ఎంత ఎత్తైనటువంటి ఏకశిల మనం గుర్తిస్తే దాన్ని కొంచెం పైన కింద పక్కలా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది విగ్రహాన్ని తీర్చేటప్పుడు. ఆయన ఇక అదే పనిగా తిరిగిన ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే పెద్ద గ్రానైట్ కొండలు ఉన్నాయో వాటిని మననం చేసుకున్నారు. ఆ తర్వాత తన దగ్గర పనిచేసేటువంటి సహాయ డిప్యూటీ స్థపతులను కూడా పురమాయించారు. చివరికి వాళ్ళకి తెలిసింది ఏమిటి అంటే, మనకు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుంటే భువనగిరి దాటంగానే అంటే కొండ నుంచి వేరు చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఎందుకు ఒక పెద్ద కొండను వేరు చేయటం, కానీ అప్పటికే దానంతటా అది తయారై అంత పొడవున్నటువంటిది సహజసిద్ధంగా లభిస్తే ఇంకా అది తరలించడం కూడా ఈజీ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఆయన రాయగిరి దగ్గర గుర్తించారు. అది ఆ రాయగిరి దగ్గర గుర్తించగానే అంటే అంత పొడుగును వరంగల్ పోతుంటే ఎడం వైపున కనపడి కవ్విస్తున్నట్టుగా ఉంది. స్థపతి గారు ఎక్కడో తిరగటం ఎందుకు, నేను ఇక్కడ లేనా అని ఆ శిల, అది కృష్ణశిల. అంటే యాక్చువల్గా వైట్ గ్రానైటే కానీ కృష్ణశిల పాలిష్ చేస్తే అలా అవుతుందన్నమాట. దాన్ని సెలెక్ట్ చేశారు, దానికి అక్కడెక్కడ తీశారు. తర్వాత దాని పై నుంచి కిందకి కొద్దిపాటిగా తరలించి 200 అంటే 199-200 చక్రాల పెద్ద వాహనాన్ని తయారు చేసి దాని మీదకి తరలించి తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు పాత బ్రిడ్జిలన్నీ కూడా కోల్పోయేమని పక్కన మళ్ళీ దీనికోసం ఒక ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. అప్పుడు 1989 ఆ ప్రాంతాలు. అయ్యో చాలామంది ఏమంటున్నారు, ఇది ఇక్కడ దాకా వచ్చుదా పెట్టుదా పోయి కనీసం అక్కడే చూద్దాం అని చాలామంది హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల వాళ్ళంతా రాయగిరి వెళ్ళి ఆ రాయిని తరలించేటప్పుడు దాని మీద ఎక్కించేటప్పుడు అది ప్రయాణం
కాలి నడకన ఎలాగైతే మనిషి పోయినంత మెల్లగా ఆ బండి వచ్చింది. వచ్చిన ప్రతి చోట కొన్ని చోట్ల మూలలు తిరగాలంటే ఉప్పల్ లాంటి ప్రదేశాల్లో మూలల్ని కొంచెం సరిచేయాల్సి వచ్చింది. అలా ప్రతి ఊరు నిండా ప్రజలు రావటం చూడటం అలా చివరికి అదేం చేసిందంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా ఇప్పుడు, అదిగో ఎన్టీఆర్ ఘాట్లో ప్రస్తుతం ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కొంచెం పక్కగా ఆ రాయి ఒకటి కనిపిస్తుంది మనకి. ఆ రాయికి పక్కగా ఒక ప్రదేశం ఉంటే ఆ ప్రదేశంలో దాన్ని దించారు. ఆ దించిన దానికి పేరు అప్పుడు ఏం చేశారంటే బుద్ధ జ్యోతి ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. బుద్ధ జ్యోతి, దాని పేరే బుద్ధ జ్యోతి. అంటే దాని అర్థం అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి అక్కడి నుంచి ఎప్పుడు ఆసియా జ్యోతి అని కదా బుద్ధుడి పేరు, లైట్ ఆఫ్ ఏషియా అని పేరు కదా, అక్కడి నుంచి ఆ వెలుగు అలా నలుదిక్కులా ప్రసరించాలి, అదే బుద్ధ భగవానుని సందేశం అని ఎన్టీ రామారావు గారి ఊహ. అయితే వచ్చింది, అది తయారవుతూ ఉంది. గణపతి స్థపతి గారు పూర్తిగా దాదాపుగా ఒక 100 మెంబర్స్ శిల్పుల్ని 100 మంది శిల్పుల్ని 3 షిఫ్టుల్లో పెట్టి దాన్ని రూపురేఖలు తీర్చిదిద్ది అసలు విగ్రహాన్ని మలిచారు. తయారైపోయింది. అది కూడా మళ్ళీ దాన్ని ఏం చేయాలి, ఎక్కడి నుంచి తేవటం ఒక ఎత్తు అయితే ఇక్కడ చెక్కటం మరో ఎత్తు అయింది, చెక్కింది సిద్ధంగా ఉంది. కానీ మళ్ళీ తరలాలి. ఎక్కడికి తరలాలి? జిబ్రాల్టర్ రాకు మీదకి. అప్పటికే జిబ్రాల్టర్ రాకు పరిసరాలన్నీ కూడా అంతకుముందు రాకు భిన్న ఆకారంలో ఉంటుంది కదా, దానికి ఈ విగ్రహాన్ని అనువుగా దాని మీద తరలించి నిక్షిప్తం చేయడానికి దానికి తగ్గ ఏర్పాట్లు పీఠం అదంతా కూడా నిర్మించారు. ఆ పీఠం చుట్టూ కూడా బౌద్ధ జాతక కథలు కొన్ని, తర్వాత బుద్ధ చిహ్నాలు కొన్ని, అవన్నీ కూడా చెక్కించారు హాయిగా. దాంతోపాటు ఈ విగ్రహం తరలించేటప్పుడు జరిగింది ఏమిటి అంటే ఆ బరువు ఒక పక్కకు వచ్చి బోర్లపడి మునిగిపోయింది. ఆ మునిగిపోయిన తర్వాత అది 1990లో మునిగిపోయిన తర్వాత ఏమైంది, అబ్బా అని ఎన్టీ రామారావు చాలా ఖిన్నుడైపోయాడు. తర్వాత నేను అనుకుంటాను అప్పటికి ప్రభుత్వం కూడా లేదైంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. బాధ మీద బాధ అన్నట్టుగా ఒకటి సరే ఆయన ప్రభుత్వం పోవటం అనేది సర్వసాధారణం. కానీ తాను తలపోసిన అత్యద్భుత బుద్ధమూర్తి ప్రతిమ తయారై తరలింపుకు సిద్ధమై తరలిస్తుండగా నీళ్లలో తలకిందులై పడిపోయింది. అది మరింత బాధకు గురి చేసింది ఆయన్నే కాదు, నిజంగా తెలుగు వారందరికీ బాధను మిగిల్చింది. మళ్ళీ ప్రభుత్వం మారింది. మారిన నేపథ్యంలో కూడా మరి ఇది ప్రభుత్వ పని కాబట్టి చేయాలి కదా అని కొద్దిగా గొప్ప అలసత్వం వహించిన ఆ పని మళ్ళీ తయారైంది. తయారైన తర్వాత దానికి సంబంధించినట్టు ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళంతా కూడా పూనుకొని జే అనే ఆకారంలో ఒక జాకిని తయారు చేశారు. దాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చారు, తీసుకెళ్ళి జిబ్రాల్టర్ రాక్ మీద నిలబెట్టారు. అది మామూలు అత్యద్భుతమైనటువంటి ఒక అడ్వెంచర్ స్వీట్గా మనం చెప్పుకోవాలి, ఒక అద్భుతంగా వర్ణించుకోవాలి. ఆనాడు అప్పటికి ఎన్టీ రామారావు గారు ఇక ఆయన కళ్ళల్లో వెలుగులు చూడొచ్చు. ఆ వెలుగులు బుద్ధ జ్యోతికి మించిన వెలుగులు ఆయన కళ్ళల్లో నుంచి బయటకు ప్రసరించాయి అని కొంతమంది పత్రికా మిత్రులు చెప్పగా నేను విన్నాను. ఆ నేపథ్యంలో పెట్టిన తర్వాత నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత చాన్నాళ్ళకి అదొక ప్రత్యేక ఆకర్షణ అయింది. హైదరాబాద్ వచ్చారు అంటే బోటు ఎక్కాలి, బోటు ఎక్కిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. పర్యాటకం వృద్ధి చెందింది, ఆదాయ వనరులు పెరిగినాయి. ఆ చుట్టుపక్కల ఇక అనేక రకాలు ఉంటాయి, సావనీర్లు అమ్మటం, ఇదంతా కొంచెం మంచి వ్యాపకం జోడైంది. అవును. అయితే ఏమైందంటే బుద్ధ భగవానుడి విగ్రహం తయారు చేసిన తర్వాత చాలామంది ఏమన్నారంటే మనకి గణపతి స్థపతి గారు కేవలం హిందూ ప్రతిమా లక్షణంలో సిద్ధహస్తుడు కానీ బౌద్ధ జైన ప్రతిమాలు జనరల్గా వాళ్ళు ఎక్కువగా నేర్చుకోరు. అందువల్ల బుద్ధ భగవానుని యొక్క విగ్రహం తయారైనప్పుడు నెత్తి మీద ఆయన ఏం చేశారు, ఒక శిఖతో పాటు కొద్దిపాటి కిరీటం లాగా తయారు చేశారు. ఆ తర్వాత ఈ అభయహస్తం ఉంటుంది అయింది. ఈ అభయహం కూడా జనరల్గా కిందకు ఉండాల్సింది బాగా పైకి వెళ్ళింది. ఈ రెండు విమర్శలకు గురయ్యాయి. చాలా మంది చరిత్రకారులు, కళా విమర్శకులు వాళ్ళంతా కూడా పత్రికల్లో రాశారు. గణపతి స్థపతి గారిని కూడా ముఖాముఖి చెప్పారు, అయ్యా ఇది ఇలా ఉంటే ఎట్లా అని. ఆ సందర్భంగా ఆయన బౌద్ధ ప్రతిమా లక్షణం తెలిసిన వారిని సంప్రదించి ఆ నెత్తి మీద ఉన్న కిరీటం లాంటి ఒక అమరికను తగ్గించి దాన్ని ఏమంటారు, ఉష్ణీష అంటారు. ఉష్ణీషం అంటే బుద్ధునికి 32 మహాపురుష లక్షణాలు ఉంటాయి. ద్వాత్రించత్ మహాపురుష లక్షణాని అని. ఆ మహాపురుష లక్షణాలు ఏమిటంటే కొన్ని మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఆయనకి తల మీద కొంచెం ఎత్తైనటువంటి ఒక మాడు మీద ఎత్తైనటువంటి ఒక బుడిపలాగా అలా ఉంటుందన్నమాట. అందరికి మనకేమో
ఇట్లా స్ట్రైట్ లైన్ కదా. ఆయన కొంచెం ఎందుకో ఆయన ధ్యానం చేసి సమాధి స్థితికి వెళ్ళి ఆయన విపස්සనా ధ్యానం అనేటువంటి ఒక కొత్త టెక్నిక్ని కనుక్కొని అదిగో దాంట్లో విశ్వంతరాలాన్ని కూడా వీక్షించినటువంటి ఒక మహనీయుడు కాబట్టి ఆయన్ని మిగతా వాళ్ళకంటే కొంచెం భిన్నంగా దాన్ని ఏమంటారంటే లోకోత్తరుడు అంటారు. లోకంలో మనం మామూలు మనుషులు అయితే మనందరికంటే కూడా ఆయన ఉత్తరుడు. బికాజ్ ఆయనకి ఏమంటామంటే సమ్యక్ సంబోధి సంతరించుకున్నప్పుడు తెలిసిన విషయాలు అప్పటి వరకు ఉన్న మానవులు ఎవరు కనుక్కోలేకపోయారు కాబట్టి లోకోత్తరుడు అన్నారు ఆయన్ని. ఆయనకి ఈ నేను చెప్పినటువంటి ఉష్ణీషం అనేది మహాపురుష లక్షణాల్లో ఒకటి. రెండు కళ్ళకి అంటే కనుబొమ్మలకి మధ్య ఆయనకి వెంట్రుకలు కొద్దిగా తెల్లపాటి వెంట్రుకలు అలా కొంచెం గుండ్రంగా తిరిగి ఒక బొట్టులాగా ఏర్పడి ఉంటాయి. అది నిజంగా బొట్టు కాదు, తిలకం కాదు. అందరూ ఏమంటారు, రాను పెయింటింగ్స్లో బొట్లు పెట్టేస్తారు. కానీ దాన్ని ఏమంటారంటే ఉర్ణ అంటారు. ఉర్ణ. ఇది 2. ఇక 3 లంబకర్ణత. ఎందుకు చిన్నప్పుడు నిజంగానే వాళ్ళందరికీ పెద్ద పెద్ద కర్ణాభరణాలు పెడతాం వల్ల ఇప్పటికీ మీరు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుచెందూరు ఆ ఏరియాలు పోతే లేడీస్ ఇంతంత పెట్టుకొని వాళ్ళ చెవులు మన చెవుల్లాగా ఉండవు, ఇక్కడ దాకా వెళ్ళాడుతూ ఉంటాయి. అది ఒక అప్పటి సంప్రదాయం. అది అప్పటి సంప్రదాయం కాబట్టి ఆయన కూడా లంబకర్ణత, పొడవాటి చెవులు. తర్వాత అవిరళ సత్తారి దంతత అంటాడు. అంటే 40 టీత్ ఉంటాయంట, మనకేమో 32 కదా. ఆయన మహాపురుషుడు కాబట్టి 40 అవిరళ దంతాలు, మధ్యలో ఏమాత్రం సందులేని 40 దంతాలు కలిగినటువంటి మహామూర్తి. అది ఒకటైతే ఇంకా ఇలా మహాపురుష లక్షణాలని చాలా ఉన్నాయి. వీటితో పాటు అనువ్యంజనాలు అంటారు. అనువ్యంజనం అంటే చిన్న చిన్న గుర్తులు, మైనర్ సైన్స్. అవి కూడా ఆయనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ కనిపించదు. ఒక కుషాణ కాలం నాటి ఒక వర్ణచిత్రంలో 80 అనువ్యంజనాలు అంటారు. అలాగే 32 మహాపురుష లక్షణాలతో కలిసినటువంటి గుర్తులతో ఉన్న బొమ్మ ఒక చిత్రం ఉంది. చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా ఈ మహాపురుష లక్షణ సమన్వితంగా తయారైన దాంట్లో విమర్శ అది వచ్చింది. కిరీటం ఆయన తయారు చేసాడు హాయిగా, ఆ తర్వాత మార్చిన తర్వాత అది ఇప్పటికి కూడా మనం చూసినంత వరకు విడిగా ఉన్నటువంటి బుద్ధమూర్తుల్లో మన భారతదేశం మొత్తం చూసుకున్నా కూడా చాలా పెద్ద బుద్ధుని విగ్రహం ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం, అటు ఉమ్మడి ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ మహనీయుడిని స్మరించుకొని ఆయన వచనాన్ని ఇప్పటికీ ఆచరించి ప్రపంచ మానవాళి దుఃఖం దూరం చేసుకొని శాశ్వత ఆనందమయ జీవితాన్ని గడపటానికి స్ఫూర్తివంతంగా ఈ విగ్రహాన్ని బుద్ధ జయంతి రోజు, బుద్ధ జయంతి ఉత్సవాల సందర్భంగా బౌద్ధ భిక్షువులను రప్పించి బౌద్ధ సంప్రదాయం ప్రకారం ఆ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా ఇప్పటికీ మనం హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం కదా ఇది. మరి ఆ రోజు ఉదయం ఏం చేస్తారు, బుద్ధ జయంతి సందర్భంగా ఏం చేస్తారు అంటే, మనకు ఈ స్టేట్ మ్యూజియం ఉంది ఇప్పుడు, పబ్లిక్ గార్డెన్లో మ్యూజియం. ఆ మ్యూజియంలో బుద్ధుని యొక్క అస్థికలు ఉన్నాయి, పరమ పవిత్ర అస్థికలు. వాటిని బౌద్ధ భిక్షువులకి చెప్పలేనంత గౌరవం అన్నమాట. చెప్పడానికి లేదు, చూశారంటేనే పులకించిపోయి అప్పటికప్పుడు చాంటింగ్లా అంటే చాలా బౌద్ధ సూత్రాలను వాళ్ళు వెళ్ళవేసి బుద్ధుడిని గుర్తు చేసుకొని ఆయన చెప్పిన అన్నింటిని కూడా మళ్ళీ వెళ్ళవేసుకుంటారు. దానికి అవి ఎక్కడున్నాయంటే పబ్లిక్ గార్డెన్ మ్యూజియంలో ఉన్నాయి. అవి మనకు తీరాంధ్రంలో విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న బావికొండ అనేటువంటి ఒక బౌద్ధ స్థావరంలో మహాస్తూపాన్ని కన్జర్వ్ చేస్తుంటే 1995లో మా డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి డాక్టర్ బి సుబ్రహ్మణ్యం గారని ఆయన ఈ కన్జర్వేషన్ చేపిస్తుంటే ఆయన కోటేశ్వరన్ అని ఒక ఇద్దరు, వాళ్ళిద్దరికి బయటకు వచ్చింది. వాళ్ళిద్దరికి ఒక గడ్డపార వేస్తుంటే టంగ్ టంగ్ అని శబ్దం ఏమిట్రా అని చూస్తే చిన్న స్తూపం లాంటిది ఉంది. ఆ స్తూపాన్ని అది 2 భాగాలుగా ఉంది, ఓడదీశారు. ఓడదీస్తే లోపల పెద్ద కొండ ఉంది, కొండను తీశారు. కొండను తీస్తే మళ్ళీ దాని లోపల ఒక 5 అద్భుతమైనటువంటి కరండాలు దొరికాయి. కరండాలంటే పేటికలు, ధాతు పేటికలు. అవి ఓడదీస్తే ఫస్ట్ ఏమో పైన మట్టిది, మట్టి దాని లోపలేమో రాగి, రాగి దాని లోపలేమో వెండి, వెండి దాని లోపల బంగారు, బంగారు భరణ, అత్యద్భుతమైన భరణలు దాని చుట్టూ మళ్ళీ బౌద్ధ చిహ్నాలతో అలంకరించినాయి. ఎప్పటివి క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దం నాటు. ఆశ్చర్యం. మనకటు భట్టిపురంలో దొరికాయి, నాగార్జునకొండలో దొరికాయి. బుద్ధుని యొక్క పరమ పవిత్ర అస్థికలను అశోకుడు 8 స్తూపాల్లో నుంచి సేకరించి 84,000 స్తూపాలకు పంచి పెట్టి నిర్మించాడని కదా అశోక అవధానం అనేటువంటి ఒక సాహిత్యాధారంలో మనం
మనకు తెలియజేయబడింది. అదిగో ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుంటే ఆ రోజు ఈ పరమ పవిత్రంగా భావించే బుద్ధ భగవానుని అస్థికలకు పూజలు వనరించిన తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా హుస్సేన్ సాగర్కి వచ్చి ఆ హుస్సేన్ సాగర్లో బుద్ధ భగవానుని దగ్గర ప్రార్థనలన్నీ చేసి ఆ తర్వాత ఏం చేస్తారు, వచ్చిన వాడంతా కూడా ఆసియా జ్యోతి అని అన్నారు కదా, దీపాన్ని వెలిగించి నీళ్లలో వదులుతారనమాట. అది ఒక గొప్ప కార్యంగా భావిస్తారు వాళ్ళు. అంటే వెలుగులు విలజమ్మాలి అని, చీకట్లో నుంచి వెలుగులు అంటాం కదా మనం, తమసోమ జ్యోతిర్గమయ అనేది ఇక్కడ ఉంటే ఆయన బుద్ధుడు ఏమంటాడు, అత్తో దీపో భవో అంటాడు. అంటే మీరు దీపం కండి అని చెబుతాడనమాట. సో దాన్ని ప్రతిబింబించడానికి నీళ్లలో ఆ దీపాలని వదలటం. ఇదిగో ఇది అత్యద్భుతమైనటువంటి 1981లో ఎన్టీఆర్ మదిలో మెదిలిన ఒక ఆలోచన 1990లో తయారై నీట మునిగి మళ్ళీ వెలికొచ్చి మళ్ళీ ఆ హుస్సేన్ సాగరంపై పయనించి జిబ్రాల్టర్పై నిలబడినటువంటి బుద్ధ భగవానుని 85 అడుగుల ఎత్తు. 85 అడుగులు అంటే మీకు ఎట్లుందంటే 53 అడుగుల విగ్రహం, ఆ 32 అడుగులేమో పీఠం, రెండు కలిపితే 85 అడుగులు. అది చాలా పెద్దది కదా. అలా వండర్ఫుల్ సార్. సార్ అట్లాగే మహేంద్ర హిల్స్ లో ఉన్న ఆనంద బుద్ధ విహార విశేషాలు ఏంటి? అయ్యో అది అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి వివరం. ఇదేమిటంటే 1900 అంటే ఇప్పుడు మనకి ఇది చెప్పుకోవాలి అంటే ఇద్దరు వ్యక్తులు ముఖ్యం. ఒకటి ఆనంద బంధే అని ఒక బౌద్ధ ఆచార్యుడు, ఆయన పేరు ఆనంద బంధే. ఆయన ఆ తర్వాత ఆంజనేయ రెడ్డి గారు, ఫార్మర్ డీజీపీ. వీళ్ళిద్దరిని చెప్పకుండా మనం ఆనంద బుద్ధ విహారాన్ని గురించి మాట్లాడుకోలేము. ఎందుకంటే ఈయన పోలీస్ ఆఫీసర్గా ఉన్న బౌద్ధం పట్ల ఆకర్షితుడై కన్విన్స్డ్ బుద్ధిస్ట్ అంటారు. అంటే ఆ మతంలో ఉన్నటువంటి విషయాలు, మతం అనండి, దర్శనం అనండి, అది మానవుడికి హితంగా ఉంది, తోటి జీవరాశులకి హితంగా ఉంది, హేతుబద్ధంగా ఉంది. ప్రతి దాంట్లో మూఢనమ్మకాలకు తావులేదు, అలాగే అపచారాలకు కూడా ఏమాత్రం తావులేదు. అదిగో అందుకని అంటే సకల జీవరాశులకు సౌఖ్యానికి, హితానికి, అన్నిటికీ ఒక మూలకారకమైనటువంటి బుద్ధుని దమ్మం ఆయన ఆకట్టుకుంది. ఆయన అప్పటి నుంచి చదువుకుంటూ ఇలా ఉన్నారు. కానీ హైదరాబాద్ పరిసరాల్లో అసలు బుద్ధుడికి మనకి ఎక్కడికో నాగార్జునకొండ, అమరావతి, మళ్ళీ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాదులో అసలు బౌద్ధులంతా ఒక చోట చేరి, ఎన్నో ఆలయాలు ఉన్నాయి, బౌద్ధులంతా ఒక చోట చేరి వాళ్ళు కొంచెం సేపు కూర్చొని బుద్ధుడిని ఆరాధించి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చేసుకోవడానికి ఒక ప్రదేశం లేదు కదా అని అనుకున్న నేపథ్యంలో ఆయన ఒకరోజు ఏం చేశారు అంటే సంజీవయ్య నగర్కు వెళ్ళిన రోజు అక్కడ ఒక బౌద్ధ భిక్షువు ఈయన కనిపించారు. ఆయన దగ్గరికి ఈయన వెళ్ళి, అయ్యా మీరు ఏమిటి ఎక్కడ ఉన్న, ఎందుకంటే ఈయనకు బౌద్ధం ఇంట్రెస్ట్ కదా అన్నప్పుడు ఆయన ఏం చెప్పారు, నేను ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న ఆనంద బుద్ధ విహారానికి వచ్చాను, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది కదా, ధ్యానం చేసుకుందామని ఇక్కడికి వచ్చాను నేను అని అన్నప్పుడు ఆనంద బుద్ధ విహారమా అని అడ్రస్ తీసుకొని ఈయన అక్కడికి వెళ్ళారు. అది ఒక చిన్న గది, ఆ గదిలో ఒక బుద్ధ భగవానుడి చిన్న బొమ్మ, అక్కడే 4-5 బౌద్ధ భిక్షువులు ఎక్కడి నుంచో రావటం, కొంతకాలం ఉండటం, వాళ్ళు వెళ్ళటం. మరి ఈ బౌద్ధ భిక్షువులు గహపతుల మీద ఆధారపడతారు కదా, వాళ్ళకంటూ ఏమి ఉండవు కదా. అలాంటప్పుడు ఆ చుట్టూ కొన్ని బారువా ఫ్యామిలీస్ ఉన్నాయి. బారువాలు అంటే మీకు తెలుసుగా, మాగ్ ట్రైబ్ అని, బారువాస్ అని, వీళ్ళు బౌద్ధులు. అదే మీకంటే బెంగాల్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఆ సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ దేవాలయం కావాలి కాబట్టి వాళ్ళు ఇదిగో అయ్యో 4 బౌద్ధ భిక్షులు ఉన్నారు, బుద్ధ భగవానుడు బొమ్మ ఉందని ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో తీసుకున్న ఆహార పదార్థాలు కానివ్వండి, పండ్లు కానీ తీసుకెళ్ళి అక్కడ ఇస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. దాంతో వీళ్ళు గడుపుతూ ఉండేవాళ్ళు. ఆ నేపథ్యంలో నేను చిన్నగా అయింది, దీన్ని కొంచెం పెద్దగా చేస్తే బాగుండని ఉన్నదాన్నే కొంచెం బాగు చేయడానికి ఆయనే వ్యక్తిగతంగా పూనుకున్నారు. సాయినగర్ అని అక్కడ ఉండేది, తుకారాం గేట్ అంటామేమో, తుకారాం గేట్ దాటంగానే సాయినగర్లో ఉండేది. అక్కడి నుంచి ఆయన చానాళ్ళు అక్కడే ఉంది. కానీ అది సరిపోవట్లేదు, రాను ఎక్కువ మంది అవుతున్నారు. అసలు దీనికంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా అన్న ఉద్దేశంతో ఆంజనేయ రెడ్డి గారు 2004వ సంవత్సరంలో మహేంద్ర హిల్స్లోని స్థలాన్ని సేకరించి, అంటే ప్రభుత్వ సహకారంతోనే స్థలాన్ని సేకరించి, ఆ తరువాత హిజ్ హోలీనెస్ ది దలైలామా, పరమ పూజ్య దలైలామా గారిని అక్కడికి రప్పించి ఆయన తాను నిర్మించాలి అని అనుకున్నటువంటి ఈ అప్పటికి ఆనంద బుద్ధ విహారమే. ఆ మహనీయుడు ఆనందుడు అనే ఒక బౌద్ధ భిక్షువు అక్కడ మరణించారు. ఆయన తర్వాత ఆయన పేరు మీద ఆనంద బుద్ధ విహార అయింది. అదిగో అదే ఆనంద బుద్ధ విహార సాయినగర్ నుంచి
బయటకు వెళ్ళి తరలి కొద్దిగా దూరమే, ఎంతో దూరం కాదు, ఒక 2 కిలోమీటర్లు బయటకు వెళ్ళి కొండ మీద హాయిగా రాబోతుంది అన్న ఆలోచన, దానికి చక్కగా అనువైనటువంటి సమర్థులైనటువంటి ఆర్కిటెక్ట్స్ని ఆయన సంప్రదించారు. అద్భుతమైన ప్లాను. దాంట్లో ఆ కొండ ఎలా ఉందో, కొండలో ఒక్క రాయిని కూడా భిన్నం చేయకుండా సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఎత్తు పల్లాలను కూడా నిర్మాణ క్రమంలో వినియోగించుకునేట్టుగా సమావేశ మందిరం కావచ్చు, లేక ప్రార్థనా స్థలం కావచ్చు, లేక ఒక ఎలివేషన్ కావచ్చు, అలా ఆయన ఊహించి ఏ రకమైన ఇబ్బంది లేకుండా కూడా చేయగలిగారు. 2000 సంవత్సరంలో ప్రారంభించి 2004లో పూర్తయిపోయిందండి. 2004కే పూర్తయిపోయింది. ప్రారంభం ఆయన ఏం చేశారు, శంకుస్థాపన దలైలామా గారు చేశారు, ప్రారంభం కూడా దలైలామా గారు చేశారు. ఇప్పుడు దాంట్లో 400 మంది బౌద్ధ అనుయాయులు అక్కడ సభలు జరుపుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు అంటే నిర్వహణ పరంగా బెంగళూరులో గాంధీనగర్లో ఉన్నటువంటి మహాబోధి బుద్ధ విహార, మహాబోధి సొసైటీ అంటారు, ఆ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని కూడా వాళ్ళు, ఆలయం అంటే దీన్ని టెంపుల్ అంటారు కదా, దాన్ని వాళ్ళకి అప్పగించారు. అప్పగించిన తర్వాత నిర్వహణ అంతా కూడా ఇప్పుడు వాళ్ళకే ఇస్తున్నారు. ఒక్కరోజు గతంలో దాదాపుగా 300 బౌద్ధ స్థావరాలతో ఈ త్రిశరణాలు మారుమోగిన నేపథ్యం తెలుగుదేశానికి ఉంది. తెలుగుదేశం అంటే ఈ తెలుగు ప్రాంతానికి. కానీ రాను రాను బౌద్ధం కనుమరుగైంది. మళ్ళీ బౌద్ధ దర్శన అంటే బౌద్ధ సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఈ ఆనంద బుద్ధ విహారం మహాబోధి బుద్ధ విహారగా మార్పు చెంది ఇప్పుడు ఏకైక బౌద్ధ, దాక్షిణాత్యంలోనే ఏకైక బౌద్ధ విహారంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడింది. అది ఆనంద బుద్ధ విహార అని మునుపు పిలువబడిన మహాబోధి బుద్ధ విహార గాథ. సరే, ఇంకొక సంఘటన, ముఖ్యంగా బోధ్గయ నుంచి తెచ్చిన ఆ బోధి వృక్షం నాటును అశోకుని కూతురు సంఘమిత్ర శ్రీలంకలో నాటిన తర్వాత అది హైదరాబాద్కు కూడా తెచ్చారన్నది ఒక విశేషం చెప్తోంది. దీనికి కొద్దిగా ఒక నేపథ్యం చెప్పుకోవాలి మనం. నేపథ్యం అంటే బుద్ధ భగవాన్ అంటే సిద్ధార్థుడు కపిలవస్తు నుంచి మహా అభినిష్కరణ చేసిన తర్వాత 6 ఏళ్ల పాటు కఠోర సాధన చేసి దుఃఖానికి కారణం ఏమిటి, దుఃఖాన్ని నివారించడానికి మార్గం ఉంది అన్న విషయాల్ని, అంటే అసలు దుఃఖానికి కారణం ఉంది, కారణాన్ని ఇదంతా కూడా 4 చతురార్య సూత్రాలు అంటాం కదా, అవి తెలుసుకున్న తర్వాత ఆయన కఠోర సాధన చేసి ఆ ఆర్య అష్టాంగ మార్గాన్ని కనుక్కుంటాడు కదా. అదిగో ఆ క్రమాన్ని మనం ఏమంటామంటే బుద్ధునికి జ్ఞానోదయం అంటారు. యాక్చువల్గా జ్ఞానోదయం అనే మాట వాళ్ళు వాడరైనాడు, సంబోధి అంటారు. బుద్ధుడు అంతకుముందు ఏం చేశాడు, సిద్ధార్థుడిగా వచ్చాడు, బుద్ధుడై వెళ్ళాడు కదా. అదిగో ఆ సందర్భంలో బోధ్గయ ఎక్కడైంది ఆయనకి, బుద్ధగయలో. అంటే అంతకుముందు అది గయ, బుద్ధగయ కాదు. బుద్ధుడు సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత బుద్ధగయ అయింది. అక్కడ పక్కన మీకు గయ ఉండనే ఉంది, గయా శీర్ష అంటారు దాన్ని, పిండ ప్రధానాలకి ప్రశస్తి కదా, దానికి పక్కనే ఇది ఉంది. దీంట్లో ఏమైందంటే ఆయన ఏ వృక్షం కింద అయితే కూర్చొని ఆయన సంబోధిని సంతరించుకున్నాడో దాన్ని బోధి వృక్షం అంటారు. అది ఏమిటో కాదు, రావి చెట్టు. అదిగో ఆ రావి చెట్టు ఏమైంది, దాన్ని పరమ పవిత్రంగా భావించి బుద్ధ భగవానుని కాలం నుంచి, అంటే క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల నుంచి మొదలు పెడితే ప్రతి రాజవంశం, ప్రతి ప్రజలు అప్పటి నుంచి తరతరాలుగా దానికి మహోన్నతమైనటువంటి వృక్షంగా, ఎంతో పరమ పూజ్య వృక్షంగా దాన్ని అలా కొలుస్తూ వస్తున్నారు. అశోకుడి కాలం వచ్చేతలకి బుద్ధ భగవానుడు కూర్చున్నటువంటి ప్రదేశాన్ని వజ్రాసనం అనే పిలిచి దాన్ని హాయిగా చుట్టూ చక్కటి ఒక ఏర్పాటు చేశాడు, దాన్ని డెవలప్ చేశాడు. దాన్ని మళ్ళీ శుంగులు ఇంకొంచెం అలంకరించారు. దాని తర్వాత గుప్తులు అసలు అక్కడ ఆలయమే నిర్మించారు 4-5 శతాబ్దాల్లో. అక్కడి నుంచి మళ్ళీ పాల, సేన మొదలైన రాజవంశాలు 9-10 శతాబ్దాలకు మహోన్నతంగా వెలుగొందే ఒక ఆలయాన్ని నిర్మించారు. అదిగో అక్కడ ఏమైంది, అశోకుడి కాలంలోనే అశోకుని ఒక భార్య పొద్దాక అశోకుడు ఎంతకాలం బుద్ధుడు బోధి వృక్షం అని వెళ్తున్నాడు, దీనికి కారణం అక్కడ బోధి వృక్షం కదా అని చెప్పి ఆ బోధి వృక్షాన్ని తగలేసి నాశనం చేస్తుంది ఆయన భార్య. అది బాగా ఖిన్నుడైపోయి మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా, అంతకు ముందు ఈయన హాయిగా అశోకుడు విదిశా నగరంలో విదిశాదేవి అని ఆవిడని పెళ్లి చేసుకుంటే ఆవిడకి 2 పిల్లలు పుడతారు. వాళ్ళే మహేంద్రుడు, సంఘమిత్ర, 2 బౌద్ధ పేర్లవి. ఈ మహేంద్రుడు ముందు శ్రీలంక వెళ్తాడు. అంటే ఏమిటంటే ఆయన ఈ బుద్ధుని యొక్క ధర్మాన్ని బయట కూడా ప్రచారం చేస్తే అత్యద్భుతమైనటువంటి సందేశం కదా, దాంతో మనుషులంతా బాగుపడతారన్న ఉద్దేశంతో ఆయన తన కొడుకుని రాచరికం అప్పజెప్పకుండా
ధర్మ అనుయాయిగా ఎవరు చేస్తారు అంత త్యాగం చెప్పండి? పంపించేస్తాడు శ్రీలంక రాజు ఆయన కోసం రేవుపట్నానికి వచ్చి ఆహ్వానిస్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మగవాళ్ళకి దీక్షణ ఇస్తున్నాడు, మగవాళ్ళు సంఘంలో చేరుతున్నారు, మరి ఆడవాళ్లకు. అందుకని అక్కడ అనుల అని ఒక వంశానికి చెందిన రాజకూతురు ఏం చెప్పింది, అయ్యా మరి నేను కూడా స్వీకరించాలనుకుంటున్నానంటే మళ్ళీ మగవాళ్ళు ఇవ్వటానికి లేదు అన్న ఉద్దేశంతో దీక్షణ ఇవ్వటానికి ఈవిడ ఎవరు సంఘమిత్ర అప్పటికే బౌద్ధ భిక్షునిగా తయారైంది కదా, ఆమెనిచ్చి ఆ రాజు ఈయనకు ఉత్తరం రాస్తాడు. అక్కడ దేవానాం, ఈయన పేరు దేవానాం పియదసి, ఈయనకి బిరుదు. అక్కడ కూడా దేవానాం పియ తిస్సా అని ఒక ఆయన ఉంటాడు. వీళ్ళిద్దరూ మంచి మిత్రులు. ఆయన ఉత్తరం రాస్తాడు, అయ్యా మా శ్రీలంకలో సింహళంలో చాలామంది స్త్రీలు బౌద్ధం పట్ల మొగ్గు చూపుతున్నారు. మీరే మీ అమ్మగారు అయినటువంటి గౌతమి ప్రజాపతికి దీక్షణ ఇచ్చారు. ఆ దీక్షణ ఇచ్చే సందర్భంలో మహిళలు కూడా బౌద్ధ దీక్షణ తీసుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చారు. ఆ స్వేచ్ఛను ఇవ్వటంతో పాటు అంటే ఆయన ఎవరికి బుద్ధుడు చేసినట్టు దాన్ని గుర్తు చేసుకొని ఆ మహనీయుడే ఎంత పని చేసినప్పుడు దాన్ని కొనసాగిద్దామని అశోకుడు తన కుమార్తెను కూడా, ఆమె అప్పటికే పెళ్ళయింది, అయిన తర్వాత కూడా ఆమె బౌద్ధం పట్ల మొగ్గు చూపితే ఎస్ అని ఆమె సంఘంలో చేరింది. సంఘంలో చేరారు అంటే ఇక కుటుంబ సంబంధాలు ఉండవు, వాళ్ళు ఇందులోకి చేరతారు, శిరోమణనం చేసుకుంటారు, అంటే గుండు కొట్టించుకొని ఆ కాషాయ వస్త్రాలను ధరిస్తారు. అదిగో అలా వచ్చేసింది ఆవిడ. ఇక కుటుంబంతో సంబంధం లేదు, కానీ తనకు కొడుకున్నాడు, అదంతా వేరే విషయం. ఇందులోకి వచ్చేసిన తర్వాత ఆమె శ్రీలంక పంపించేటప్పుడు ఏం చేశారు అంటే, శ్రీలంకలో బుద్ధ భగవాను యొక్క వచనం వస్తుంది కానీ ఏదో ఒకటి బుద్ధ భగవానికి సంబంధించిన ఒక చిహ్నం కూడా మా దేశానికి రావాలి అన్న కోరికని ఆయన వ్యక్తం చేస్తే తెలుసా, అశోకుడు ఏం చేశాడు తెలుసా, ఏ వృక్షం కింద సిద్ధార్థుడు బుద్ధుడైనాడో ఆ మహావృక్షం యొక్క మొలకను మీకు నేను బహుమతిగా పంపిస్తున్నాను. అది పెరిగి పెద్దయి ఒక బౌద్ధ మహావృక్షంగా తయారు కావాలి, మీ శ్రీలంక అంతా కూడా బౌద్ధ ధమ్మ కాంతులు వెదజల్లాలి అన్న కోరికతో ఆవిడకి ఇచ్చి సగౌరవంగా సాగనంపుతాడు. ఆమెను కూడా అలాగే రాజకుటుంబీకులు, రాజు అంతా వచ్చి తీసుకుంటారు. అయితే ఆవిడ ఆ అనురాధపురంలో ఉన్నటువంటి విహారంలో నాటుతుంది. నాటిన తర్వాత అది పెరిగి పెద్ద అవుతుంది. అది ఇప్పటికీ ఉంది అనురాధపురంలో, మీరు చూసుకోవచ్చు దాని ఒరిజినల్. ఇప్పటికి కూడా మహాస్తూపం పక్కనే ఉంటుంది, చుట్టూ పెద్ద వేదిక ఇవన్నీ ఉంటాయి. అదిగో అది అలా పెరుగుతూ ఉంటుంది. పెరిగేటప్పుడు ఈ బుద్ధుడు కూడా మరి అశోకుడి కాలంలో కూడా ఇది తగలబడింది కదా భార్య వల్ల, అది మళ్ళీ అక్కడి నుంచి ఒక మొలక తెచ్చిపెట్టింది, ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది అక్కడ. అదిగో ఆ నేపథ్యం. అక్కడి నుంచి ఏమైంది, ఒక సంప్రదాయం వచ్చింది. ఎక్కడైనా సరే కొత్త బౌద్ధ విహారం కానీ ఆరామం కానీ రూపుదిద్దుకునేటప్పుడు మహాబోధి బుద్ధ గయ నుంచి తెచ్చినటువంటి మొలకను అక్కడ నాటుకోవడం ఒక ఆచారమైంది. అదిగో ఆ ఆచారం నేపథ్యంలో ఇక్కడ కూడా ఈ సికింద్రాబాద్లోను మునుపటి ఆనంద బుద్ధ విహారాలు లేక మహాబోధి బుద్ధ విహారాల కూడా అక్కడ బౌద్ధ విహారం ఉంది, బుద్ధుని యొక్క ఆరాధనా స్థలం ఉంది, బుద్ధ ప్రతిమ ఉంది. బయట మరి బోధి వృక్షం లేదు కదా అని ఆంజనేయుడు గారు శ్రీలంక నుంచి ఒక మొలకను ఇక్కడికి తెప్పించి నాటిస్తే, ఎవరు హిజ్ హోలీనెస్ దలైలామా గారు అండి, బాగా పెరిగి పెద్దయింది హాయిగా. అలా దాని నేపథ్యం అది. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాలి. 2006 జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మీకు అమరావతిలో కాలచక్ర మహాసమ్మేళనం జరిగింది. మీకు గుర్తుందో లేదో, అప్పుడు అన్ని రకాల ప్రచారం కూడా బాగా జరిగింది. అప్పుడు ఏం చేశారంటే దలైలామా వస్తారు, ఆయనే నిర్వహిస్తారు కదా. ఆ సందర్భంగా బోధి మొలకలు 3 తీసుకురమ్మని ప్రభుత్వం నిర్ణయిస్తే నన్ను పురమాయించారు. నేను హాయిగా ఫ్లైట్లో పోయి మహాబోధి టెంపుల్లో కలిసి 3 మొలకలు వాళ్లే ఇచ్చారు నాకు. ఆ 3 మొలకల్ని నేను విమానంలో పట్టుకొని వచ్చాను. ఒక గొప్ప ఆనందం, అదృష్టంగా భావించాను. ఆ 3లో ఒకటి మీకు ఆంజనేయ రెడ్డి గారి మెదలో నుంచి మళ్ళీ రూపుదిద్దుకున్నటువంటి బుద్ధవనంలో ఒకటి, నాగార్జున కొండ మ్యూజియం ముందు మరొకటి ఆయన నాటారు. ఆ తర్వాత ధరణికోటలో కూడా మళ్ళీ ఆంజనేయ రెడ్డి గారే అక్కడ అలనాటి బౌద్ధ సంస్కృతికి ప్రతీకలైన శిల్పాలన్నింటినీ ఒక చోట రప్పించి ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియంలో కూడా పరమపూజ్య దలైలామా చేత కాలచక్ర మహాసమ్మేళన సందర్భంగానే నాటించారు. 3 మొలకలు ఇవాళ హాయిగా విస్తరిస్తూ అనేక బౌద్ధ ధమ్మ దీప్తులను వెదజల్లుతూనే ఉన్నాయి. వండర్ఫుల్ సార్. సార్, మన హైదరాబాద్కు బౌద్ధ మతానికి ఏమైనా సంబంధం ఉంది అంటుంటారు కొద్దిమంది.
ఎలాంటి సంబంధం ఉంది సార్ మనం? చాలా గొప్ప సంబంధం ఉంది సార్. అది ఎప్పటిదంటే ఇప్పటికి 1600 సంవత్సరాల నాటి సంబంధం. 1600. అది ఎలా అంటే చాలామందికి ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్ ఏమిటి, బౌద్ధం ఏమిటి, ఇదంతా కూడా గోల్కొండ, చార్మినార్, కులీ కుతుబ్ షా టూమ్స్ ఇవే కదా ఇక్కడ ఉంది, దీంట్లో అసలు మిగతా సంస్కృతికి స్థానం ఎక్కడ ఉంది అని అనుకుంటాం మనం. కాదు, మనం ఇది ఒక ప్రిజమాటిక్ అన్నమాట. ఉదాహరణకి ఒక తెల్లటి ఈ వర్షపు బిందువు అది విడిపోయినప్పుడు, అంటే అది కనుక విడిపోతే ఎన్ని 7 రంగులు ఎలా కనిపిస్తున్నాయో, హైదరాబాద్ కూడా చక్కటి కాస్మోపాలిటన్ కల్చర్ అన్నమాట. ఇది ఇప్పుడు కాదు, నేను ఇది హైదరాబాద్ కంటే బాగా ముందుకెళ్తే మీరు క్రీస్తు శకం 4వ శతాబ్దానికి వెళ్దాం మనం. 4. అప్పుడు ఎవరు మరి ఇక్కడ పరిపాలిస్తున్నారు అంటే శాతవాహనులు క్రీస్తు శకం 200-225 వరకు వాళ్ళు పరిపాలించారు. 225 నుంచి ఇక్ష్వాకులు పరిపాలించారు. వాళ్ళు దాదాపుగా 310 వరకు పరిపాలించారు. ఆ తర్వాత ఎవరున్నారనేది మనకు తెలియదు, ఒక దాదాపుగా 60-70 ఏళ్ళు. కానీ 385 ప్రాంతంలో క్రీస్తు శకం ఒక గోవిందవర్మ అనే ఆయన విష్ణుకుండి సామ్రాజ్యం, విష్ణుకుండి అనే ఒక రాజవంశాన్ని స్థాపించి దాన్ని హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న కీసరగొట్టు నుంచే పరిపాలన ప్రారంభించారు. ఎందుకు అంటే అక్కడ మంచి కోట ఉంది, తర్వాత అనేక ఆలయాలు ఉన్నాయి, రాజప్రాసాదం ఉంది. సో ఇవన్నీ అక్కడ మళ్ళీ తులుచువాండ్రు అన్నటువంటి ఒక శాసనం కూడా తర్వాత కాలానికి చెందింది ఉంది. ఇంతైనా కూడా మీకు అక్కడ విష్ణుకుండిలో నాణ్యాలు దొరికాయి, అన్నీ ఉన్నాయి. డాక్టర్ వివి కృష్ణ శాస్త్రి గారని అప్పుడు పురావస్తు శాఖ సంచాలకులు దాంట్లో తవ్వకాలు జరిపారు. దాని తర్వాత ఏమైందంటే అయ్యో కీసరగుట్ట చాలా మంచిదని అందరూ సందర్శకంగా పర్యాటక ప్రాంతం కూడా అయింది. ఒక పక్క రామలింగేశ్వర ఆలయం, మరో పక్క ఈ పురాతన అవశేషాలు. అది మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ అయింది. పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందే విష్ణుకుండిన్స్ అండ్ దేర్ టైమ్స్ అని శంకర్ నారాయణ గారు వాళ్ళ మీద పరిశోధన చేశారు. అప్పటి వరకు 9 శాసనాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత 2 రాజ శాసనాలు వచ్చాయి. మొత్తం 11 శాసనాలే ఉన్నాయి వాళ్ళవి. వాళ్ళల్లో మళ్ళీ ఆ 9+9 రాగరేఖ శాసనాలు, 2 రాజ శాసనాలు, వీటన్నిటిని గురించి వాళ్ళు వంశానుక్రమకం తయారు చేసి అలా ఎంతమంది దాదాపుగా 11-12 మందో రాజులు ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరిలోకి మొదటి గోవిందవర్మ, తర్వాత మళ్ళీ 2వ గోవిందవర్మ ఉన్నాడు, విక్రమేంద్ర భట్టారక వర్మ, ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళంతా. వీళ్ళల్లో ఈ మొదటి గోవిందవర్మ ఏం చేశారంటే క్రీస్తు శకం 385 ప్రాంతంలో ఆయన ఆ కేసరగుట్ట నుంచే పరిపాలించేవాడు. కానీ ఆయన మూసి పరివాహ ప్రాంతం అంతా కూడా ఆయన కంట్రోలే కదా. అప్పట్లో బౌద్ధ ఆరామాలన్నీ కూడా నీటి వసతికి దగ్గరగా కొద్దిపాటి ఎత్తైన ప్రదేశాల్లో ఏకాంతం కోసం అన్నమాట వాళ్ళు ధ్యానం చేస్తారు కాబట్టి కొంచెం జనావాసాలకు దూరంగా ఎంపిక చేసుకునేవాళ్ళు ఆరామ స్థలాలని. అదిగో అలా ఎంచుకున్నటువంటి ఒక స్థావరం ప్రస్తుత హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్కు ఆనుకొని ఉన్నటువంటి చైతన్యపురి. మరి నిజంగానే బుద్ధ భగవానుడు ఆనాడు చైతన్యాన్ని తీసుకొచ్చాడు కదా సమాజంలో, అది నేపథ్యం ఏమో తెలీదు, ఆ ప్రాంతానికి ఆ పేరు కలిగింది. ఆ చైతన్యపురికి కొంచెం ఆనుకొని మరో కాలనీ వచ్చింది, మూసీ ఒడ్డునే, దాన్ని ఫణిగిరి అంటారు. ఆ ఫణిగిరిలో ఆశ్చర్యం ఏమిటంటే అది ఒక బౌద్ధ విహారం, ఒక బౌద్ధ గోవిందరాజ విహార అంటారు దాన్ని. అంటే ఈ గోవిందరాజే ఆయన పేరు మీద విహారం కట్టుకున్నాడు, అది వైట్ కామన్ కదా. అయితే ఏమైందంటే ఈ 1984 ప్రాంతంలో అక్కడ చాలామంది ఇలాగే తిరుగుతుంటే పైన ఏదో రాత కనిపిస్తుంది అన్న విషయం బయటకు వచ్చింది మనకి. ఏమిటి రాత, ఈ ప్రాచీనంగా ఉంది ఏమిటని చెప్పి పురావస్తు శాఖ అందిస్తే ఆయన అప్పుడు డాక్టర్ పివి పరబ్రహ్మ శాస్త్రి గారని కాకతీయుల మీద పరిశోధన చేసినటువంటి ఒక ప్రముఖ పురాలిపి శాస్త్రవేత్త, ఆయన అక్కడికి వచ్చి చూశారు. చూసిన తర్వాత ఆ శాసనం నకలు తీసుకున్నారు. కానీ 2 ఉన్నాయి ఇప్పటికీ, పైన ఒక శాసనం, కింద ఒక శాసనం. ఈ కింద శాసనాన్ని మాత్రమే నకలు తీశారు, పై శాసనం ఇంకా తీలా, అలాగే ఉంది, అదేమిటో తెలీదు, దాదాపు అప్పటిదే. అయితే ఈ శాసనాన్ని నకలు తీసిన తర్వాత ఆయన చూస్తే దాంట్లో హాయిగా గోవిందరాజ విహారం అనేది ఉందని, ఆ విహారంలో అక్కడ నివసించేటువంటి పిండపాతికులు, అంటే పిండ పతనం, అంటే మీ ఇంటికి నేను భిక్షకు వస్తాను, మీరు పైనుంచి నాకు భిక్ష వేస్తారు కదా, ఇదిగో అలా స్వీకరించే వాళ్ళని పిండపాతిక అనే ఒక శాఖ, అది బౌద్ధ భిక్షువుల్లో. వాళ్ళు అక్కడ నివాసం ఉండే వాళ్ళని, ఆ నివాసం ఉండే వాళ్ళకి శిల అంటే రాతి మీదే పడుకోవటం, అలాగే వాళ్ళకి మందుల కోసం, వాళ్ళకి కావాల్సిన చిన్న అవసరాల కోసం ఈ గోవిందరాజు కొంత దానం చేశాడనమాట. అది ఆ శాసనం. అయితే లిపి దాంట్లో సంవత్సరం లేదు, కానీ లిపి పరిణామ క్రమాన్ని అనుసరించి ఆయన ఇచ్చినటువంటి తేదీ
క్రీస్తు శకం 385. ఇప్పటికి కూడా చూశారు కదా. అయితే మరి చుట్టుపక్కల విహారం ఎక్కడుంది అంటే అప్పటికే మట్టి తవ్వకాలు, చుట్టుపక్కల మట్టి అంతా తవ్వుకెళ్ళారు. ఎందుకంటే నగరం విస్తరిస్తుంది కదా, మెరకేసుకోవటానికండి అన్నీ శిథిలమైపోయింది. కానీ ఇప్పటికీ ఏదైతే ఈ గోవిందరాజ విహారం అనే దగ్గర ఫణిగిరి బౌద్ధ ఆరామ ఈ శిలమే ఎక్కడైతే శాసనం ఉందో ఆ శాసనం చుట్టూ వచ్చే కొత్త ఇంటి నిర్మాణం, నేను కూడా దానికి ముందే ఉండేవాడిని, నాకు తెలియదు మరి. అంటే నేను 87 నుంచి ఉన్నాను, అంతకు ముందుకే ఇది ప్రస్తుతమైంది. దాంతో చుట్టుపక్కల తెస్తుంటే మీకు శాతవాహన కాలపు మట్టి పెంకులు, ఇక్ష్వాకుల మట్టి పెంకులు, మళ్ళీ వీళ్ళ విష్ణుకుండీలకు సంబంధించిన మట్టి పెంకులు, ఇటుకలు అన్నీ బయటపడుతున్నాయి అన్నమాట. దాని అర్థం ఏమిటంటే అది క్రీస్తు శకం 4వ శతాబ్దానికే ఒక జనావాసం అని, ఆ జనావాసానికి కొద్దిగా చివర మూసీ తీరాన, మూసీ అప్పుడు మురికి మూసీ కాదు, నది హాయిగా గలగల పారే ఒక చక్కటి క్లియర్ వాటర్తో అనంతగిరి కొండల నుంచి ఉరుకుతూ వచ్చి చక్కగా హాయిగా తెల్లటి ఏమాత్రం మురికి లేని నొరగలను వెదజల్లుతూ వెళ్తున్న మూసి. ఆ రోజుల్లో అదే తాగునీరు బౌద్ధ భిక్షువులకి. అందుకని అక్కడ ఒక బౌద్ధ ఆరామం వెలసిల్లింది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం తర్వాత ఏం చేశారు, ఇక అక్కడ బౌద్ధ ఆనవాళ్ళు ఉన్నాయని ఎవరికి తెలియదు, కానీ అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహలో ఆనాడు బౌద్ధ భిక్షువులు ఉండేవాళ్ళు. తర్వాత అక్కడ ఒక నరసింహస్వామి క్షేత్రం వెలిసిందని ఫణిగిరి నరసింహస్వామి దేవాలయం అయింది ప్రస్తుతం అని. అలా రూపాంతరం చెందిందన్నమాట. కానీ ఇటు పక్క ఉన్న శాసనం వరకు అలాగే ఉండిపోయింది. దాన్ని ఇంతవరకు ఏమీ ఎవరు చేయట్లేదన్నమాట. అది ఈ హైదరాబాద్లో బౌద్ధ విహార నేపథ్యం, అలాగే హైదరాబాద్కి బౌద్ధానికి ఉన్న 1500 సంవత్సరాల నేపథ్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.